ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 50వ కీర్తన 3 నుండి 5 వచనములు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థముగా మనము జీవిస్తూ ఉంటే అన్యాయము చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ అన్యాయానికి బలైపోయినటువంటి జీవితాలు అనేకమున్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇది దేవుని ప్రజలలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే నిజముగా ప్రభువు మీద ఆధారపడి ఆయన న్యాయాధిపతి అయిన దేవుడని హృదయములో విశ్వసించి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, మనుషులలో న్యాయము జరగనప్పుడు, మనుషులు వారికి న్యాయము తీర్చలేనప్పుడు తప్పక ఆయన తన బిడ్డల కోసము వచ్చినటువంటి దేవుడు అనేక పర్యాయములు తన దూతలతోనూ తన శక్తితోనూ తన బిడ్డలు అన్యాయముగా శిక్షించబడుతూ ఉన్నప్పుడు, అన్యాయముగా అగ్నిలో వేయబడినప్పుడు, అన్యాయముగా సింహాల గుహలో వేయబడినప్పుడు, అన్యాయముగా బానిసత్వములోనికి తొక్కినప్పుడు దేవుడు అనేక పర్యాయములు గొప్ప కార్యాలు చేసినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీదందరితో కూడా మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన వేంచేయబోచు ఉన్నారు. ఆయన ముందు అగ్ని ఉందంట. ప్రియదేవుని బిడ్డలారా, ప్రచండమైనటువంటి వాయువులు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నాయంట. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనుషులను పిలవరు, భూమిని ఆకాశాన్ని పిలుస్తారు. ఆయన ప్రియదేవుని బిడ్డలారా, పిలిచి తన భక్తులను ఆయన తన సముఖమునకు రప్పించి వారికి న్యాయము తీరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అన్యాయమైనటువంటి బాధలో వేదనలో ఒకవేళ మీ జీవితం ఉన్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, బాధపడకండి. దేవుడు కార్యాన్ని చేయబోచున్నారు మీ జీవితంలో. ఆయన న్యాయము తీర్చబోచున్నారు. ఆయన గొప్ప కార్యము మీ పట్ల జరిగించునుగాక. ఈ వాగ్దాన ప్రకారముగా ప్రియదేవుని బిడ్డలారా, తన భక్తులని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకములో అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. బంధువుల్లో, స్నేహితులలో, నమ్ముకున్నటువంటి వారిలో అన్యాయం చేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, న్యాయముగా ఆలోచన కూడా ఆలోచించడం లేదు. అన్యాయమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఇతరుల పట్ల భయంకరంగా మనుషులు మారిపోతున్నారు. కఠిన హృదయాలు అయిపోతూ ఉన్నారు. ఇష్ట ప్రకారం వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దాన ప్రకారముగా ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే ప్రభువారు మీతోనే మాట్లాడుతున్నారని జాగ్రత్తగా గమనించి ధైర్యము కలిగి ప్రభు కోసం కనిపెట్టండి. దేవుడి రోజు అద్భుత గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఏ విధమైనటువంటి అన్యాయం మీకు జరిగిందో దేవునికి తెలుసు. భూమి ఆకాశము సాక్షులుగా ఉన్నాయి. ఆయన మీ పట్ల కార్యం జరిగించబోచు ఉన్నారు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియదేవుని బిడ్డలారా, బాధపడకండి, ఏడవకండి, దిగులు పడకండి. ఆయన న్యాయాన్ని తీర్చే దేవుడు కనుక ఆయనకి ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏ మోసానికి గురైపోయారో, ఏ అన్యాయానికి గురైపోయారో ప్రభువా, మీకు సమస్తము తెలుసు నాయన. మీ బిడ్డలు నాయన తండ్రి, ఈరోజు మీ ముందురా అయ్యా ప్రార్థన విజ్ఞాపనలో ఏకీభవించారు నాయన. ఏ దేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో అయ్యా మీకు సమస్తము కనబడుచూ ఉంది తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. వారి అన్యాయమునకు నాయన మీరేనాయన తండ్రి
న్యాయమును తీర్చి మీ బిడ్డల పక్షముగా యుద్ధమును జరిగించుదురుగాక. అయ్యా మీరే నాయన బిడ్డలకు న్యాయమును జరిగించి ఆశీర్వదించుదురుగాక. అయ్యా మీరే సహాయము చేయండి ప్రభువా. మీ బిడ్డలకు నాయన తండ్రి ప్రభా ఉన్నతమైనటువంటి అయ్యా మంచి స్థితిని కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. బిడ్డలు మోసం చేశారేమో నాయన, బంధువులు అన్యాయం చేశారేమో ప్రభువా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే సహాయము చేయగల దేవుడవు నాయన, న్యాయాధిపతి అయిన దేవుడవు ప్రభువా. నీవే మీ బిడ్డల పక్షముగా ఉండి ఆశీర్వదించమని, అలాగే నాయన ప్రభు ఈరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, బలపరచండి. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, దీర్ఘాయువుతో తృప్తిపరచండి. ఆర్థికపరమైన సమస్యల నుంచి లేవనెత్తి, అప్పుల సమస్యల నుంచి లేవనెత్తి మీరే నాయన తన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుల ప్రయాణాలను దీవించండి అయ్యా. మీ బిడ్డలను క్షేమకరముగా నడిపించండి నాయన. మీ కృపలో ప్రతి కుటుంబాన్ని వర్ధిల్లింప చేయండి నాయన. అయ్యా మీరే నాయన తండ్రి ప్రచండ వాయువులు నాయన తండ్రి, అయ్యా అగ్నిని పంపించిన ఆయన మీ బిడ్డలకు న్యాయమును జరిగించి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని, న్యాయమును అయ్యా తండ్రి ప్రభువా అయ్యా నది వలె పొంగి పొర్లున్నట్లుగా బిడ్డలకు దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను. అలాగే వాట్సాప్లో కానీ డైరెక్ట్ కాల్ కానీ మీరు ఎలా అయినా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక మేము ప్రార్థన చేస్తాం. మా దగ్గర సమయం ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరం ఒకవేళ ఇక్కడ తెలియపరచలేకపోయినా వాట్సాప్లో తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక కార్యాలు చేస్తారు. ప్రార్థన కొనసాగిద్దాం. ప్రార్థనతోనే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. మన శక్తితో, బలముతో, దేనితో కూడా జరగవు. దేవుని ప్రార్థన ద్వారానే కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.